బాలభారతం 5th పార్ట్. కౌరవ పాండవులలో బల పరాక్రమాలలోనూ వయసులోనూ గుణగణాలలోనూ పెద్దవాడైన ధర్మరాజును ధృతరాష్ట్రుడు భీష్మ విదురులతో సంప్రదించి యువరాజుగా నియమించాడు. ధర్మరాజు చాలా సమర్థతతో పరిపాలన సాగించాడు. ఇది దుర్యోధనునికి కన్నెర్ర కలిగింది, అంటే నచ్చలేదు. ఎట్లాగైనా పాండవులను పదవీచ్యుతులను చేసి బాధించాలనుకున్నాడు. అతనికి తోడు అతని మేనమామ శకునికి కూడా ఈ చెడు పనికి పూనుకున్నాడు. దుర్యోధనుడు శకుని ఒకనాడు ధృతరాష్ట్రుని వద్దకు పోయారు. దుర్యోధనుడు తన తండ్రితో ఇలా అన్నాడు: నాయనా, పాండుసుతులు మాకన్నా మహావీరులని ఇదివరకే భయపడుతున్నాను. దానికి తోడు నీవు ధర్మరాజును యువరాజుగా నియమించావు. దానివలన పురజనులు, పల్లె ప్రజలు, బ్రాహ్మణులు మునుగు వారంతా ధర్మరాజును గౌరవిస్తున్నారు. నిన్ను భీష్ముణ్ణి ఆదరించడం లేదు. నీవు గ్రుడ్డివాడవు, భీష్ముడు బ్రహ్మచారి కనుక రాజ్యం మీరిరుగురు చేయలేరు. ఇక ధర్మరాజే తమకు రక్షకుడని భావిస్తున్నారు. అతనికే మున్ముందు రాజ్యాభిషేకం చేయాలనుకుంటున్నారు. అతడు మా వలనే యువకుడే అయినా గుణవృద్ధుడని, ధర్మశీలుడని, పరాక్రమవంతులైన తమ్ములు గలవాడని ప్రజలు అతనిని ఎక్కువగా గౌరవిస్తున్నారు. ఇది మాకు నచ్చట్లేదు. కనుక నీవు పాండవులను ఈ పురం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చెయ్యి అన్నారు. కొడుకు మాటలు ధృతరాష్ట్రునికి నచ్చలేదు. అతను దుర్యోధనుతో ఇలా అన్నాడు: కుమారా, అంధుడు అయిన నేను రాజ్యమును నిర్వహింపలేకపోవుటచే నా తమ్ముడగు పాండురాజు నా పక్షమున ఎంతో శ్రద్ధతో రాజ్యపాలన చేస్తున్నాడు. నాకు ఎట్టి కష్టం కలగకుండా నన్ను ఆదరించాడు. వికలాంగుడైన నన్ను నిర్లక్ష్యం చేయక రాజుగా స్వీకరించాడు. ఎంతో భక్తితో మెలిగాడు. అట్టి సద్గుణాలు గల పాండురాజు కంటే కూడా అతని కుమారులు అతి మిక్కిలి గుణవంతులు, ప్రజలందరి మన్నలను పొందినవారు. అట్టి వారిని నేను ఎట్లా వెళ్ళగొట్టను? అది విని దుర్యోధనుడు, తండ్రి, నీవు గుడ్డివాడవు కనుక నీ తమ్ముడు రాజయ్యాడు. ఆ పిమ్మట అతని కొడుకు రాజైనాడు. రేపు ధర్మరాజుని కుమారులు రాజులవుతారు. ఈ విధంగా పాండవులు రాజ్యం చేస్తుంటే నీ కొడుకులమైన మేము ఎప్పుడు వాళ్లకు దాసులుగా బతకాలా? మా కొడుకులు కూడా అంతే. ఈ విధంగా నీ సంతతి శాంతం పాండవులకు దాసులైపోతారు. కనుక ఈ ప్రమాదం నుండి మన సంతతిని కాపాడడానికి ఒక్కటే మార్గం. అది కుంతిని, పాండవులను వనవాసానికి వెళ్ళగొట్టడం. ఈ పని నీవే చేయాలి అన్నాడు. ఇష్టం లేకపోయినా ధృతరాష్ట్రుడు కొడుకు మాటలకు లొంగిపోక తప్పలేదు. తుదకు ఒకరోజు పాండవులను తన వద్దకు పిలిచి ధృతరాష్ట్రుడు కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు: నాయనలారా, మిమ్మల్ని చూడగానే మీ తండ్రి జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన ఆత్మశాంతి కోసం మీరు గోదానాలు, హిరణ్యదానాలు మొదలగు మహాదానాలు చేయవలను. అవి ఇక్కడి కన్నా వారణావతంలో చేయటం మేలు. వారణావత నగరం గంగానది తీరాన ఉన్నది. అక్కడ లభించని సుఖం లేదు. మీరు, మీ తల్లి, మంత్రులు, భృత్యులు అంతా కలిసి వెళ్ళి అక్కడ కొంతకాలం గడిపి రండి అన్నాడు. పెదతండ్రి ఆజ్ఞను శిరసావహించి పాండవులు తల్లిని వెంట తీసుకొని భీష్మ, కృపాదులకు మ్రొక్కి వారణావతానికి బయలుదేరారు. దుర్యోధనుడు పురోచనుడనే శిల్పిని పాండవుల కంటే ముందే వారణావతానికి పంపించాడు. వాడు అక్కడ లక్కతో ఒక పెద్ద మేడను నిర్మించాడు. ఆ మేడను చాలా అందంగా సిద్ధం చేశాడు. పాండవులు వారణావతానికి పాల్గొన శుద్ధ అష్టమి నాడు వచ్చారు. పురోచనుడు వారిని తాను నిర్మించిన మేడలో ఉండవలసినదిగా కోరాడు. పాండవులు ఆ చతుశాల మేడను చూసి పొంగిపోయి అందు నివాసం చేశారు. కానీ కొద్ది నాళ్లలోనే ధర్మరాజుకు ఆ ఇంటిని గూర్చి అనుమానం వేసింది. సులభంగా నిప్పు అంటుకోవడానికి తోడ్పడే లక్క వంటి పదార్థంతో తయారు చేసిన మేడలా ఉందని ఆయన గ్రహించాడు. భీమునికి తన అనుమానం చెప్పాడు. ఇదంతా దుర్యోధనుని కుట్రగా గ్రహించారు. అయితే తెలియనట్లు నటిస్తూ పగటిపూట వేటకై అడవికి వెళుతూ రాత్రిపూట నిద్రపోకుండా ఆయుధాలు ధరించి తిరుగుతూ జాగ్రత్తగా కాలం గడిపారు. హస్తినాపురంలో విదురునికి దుర్యోధనుని ఈ కుట్ర తెలిసింది. వెంటనే ఒక మనిషిని రహస్యంగా పాండవుల వద్దకు పంపాడు.
వాడు వచ్చి బహుళ చతుర్దశి నాటి రాత్రి లక్క ఇంటిని దహనం చేసి అందు పాండవులను భస్మం చేయవలసిందిగా దుర్యోధనుడు పురోచనునికి పంపిన ఆజ్ఞను గూర్చి పాండవులకు చెప్పాడు. అంతేకాక అతడు లక్క ఇంటిలో నుంచి అరణ్యంలోకి ఒక పెద్ద బిల్వం తవ్వాడు. ప్రమాద సమయంలో ఆ మార్గాన్ని తప్పించుకోమని చెప్పాడు. లక్క ఇల్లు తగులబడవలసిన రోజు వచ్చింది. ఆ రోజు కుంతి బ్రాహ్మణ స్త్రీలకు భోజనాలు పెట్టి వాళ్ళను పూజించింది. ఆ రాత్రి అంతా నిద్రపోయినాక భీముడు లేచాడు. ఇల్లు తగలబెట్టవలసిన పురోచనుడు ఇంకా ఆ పనిని పూనుకోకముందే వాడు పనుకొని ఉన్న గది తలుపులు మూసి నిప్పు అట్టించాడు. వెంటనే తన తల్లిని అన్నదమ్ములను బిలంలోకి పంపించినాడు. లక్క ఇంటికంతటికి కూడా నిప్పు అంటించాడు. తాను తప్పించుకొని బిలం ద్వారా తల్లితో అన్నదమ్ములతో అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఒక ఎరుకది తన 5 పిల్లలతో ఆ ఇంట్లో పడుకొని ఉండెను. వాళ్ళంతా పురోచనుడితో కూడా ఆ ఇంట్లో కాలిపోయారు. తెల్లారేసరికి ఆ లక్క ఇల్లు పూర్తిగా కాలి బూడిద కుప్పగా మారిపోయి ఆ భవనాన్ని చూడడానికి జనమంతా వచ్చారు. బూడిదంతా పెళ్ళగించి చూడగా ఒక స్త్రీ 5 యువకులు చచ్చి మాడిపోయి ఉన్నారు. వారే కుంతీదేవి పాండవులు అనుకొని జనం అంతా దుఃఖపడ్డారు. దుర్యోధనునికి అనుచరులు మాత్రం అది చూసి చాలా సంతోషించారు. ఈ విషయం హస్తినాపురంలోని ధృతరాష్ట్రునికి తెలియజేశారు. పాండవులు లక్క ఇంటిలో చనిపోయినందుకు చాలా చింతించాడు. ధృతరాష్ట్రుడు భీష్మాదులు కూడా చాలా దుఃఖించారు. విదురుడు పాండవుల క్షేమవార్త తెలిసి ఉండి కూడా తెలియనట్లు వాళ్ళతో పాటే కంటతడి పెట్టాడు. పాండవులు కుంతితో కూడా గంగను దాటి దక్షిణం వైపు ప్రయాణం చేసి ఒక దట్టమైన అడవిని చేరుకున్నారు. ప్రయాణపు బడలిక వల్ల కుంతి, ధర్మరాజు, అర్జునుడు, నకుల, సహదేవులు ఒక మర్రి చెట్టు కింద పడుకున్నారు. భీముడు వారిని కాపలా కాస్తున్నాడు. వాళ్లను హిడంబుడనే రాక్షసుడు చూచాడు. ఎప్పుడూ జంతు మాంసం తినడం వల్ల నాల్క రుచి చచ్చి ఉన్న హిడంబునికి ఈ మానవులను చంపించి తినాలనిపించింది. తన చెల్లెలు హిడంబను పిలిచి ఇలా అన్నాడు: చెల్లి, ఇంత కీరకారణ్యంలో మనుషులు వస్తారా? చచ్చినా నిర్భయంగా ఇలా నిద్రపోతారా? వంట ఇంట్లోకి కుందేలు చొరబడ్డట్లు వీళ్ళు మన అడవిలోకి వచ్చారు. నీవు పోయి వాళ్ళను చంపి తెచ్చి నాకు వండి పెట్టు అన్నాడు. అన్న చెప్పినట్లు హిడంబ పాండవుల వద్దకు వచ్చింది. తామరల వలె అందమైన నేత్రాలతోనూ విశాలమైన రొమ్ముతోనూ బలంగా అందంగా ఉన్న భీముణ్ణి చూసింది. మనస్సు చలించింది. అతన్ని పెళ్లి చేసుకోవాలనిపించింది. తన అన్న చెప్పిన పని మరిచిపోయింది. అందమైన మనుష్య స్త్రీ రూపం ధరించి ఆభరణాలతో మంచి దుస్తులతో భీముడి దగ్గరకు వచ్చింది. భీముడు నీవెవ్వరు? ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావని ఆమెను అడిగాడు. నేను హిడంబాసురుడనే గొప్ప రాక్షసుని చెల్లెల్ని. మిమ్మల్ని చంపి తీసుకురమ్మని మా అన్న ఆదేశించాడు. కానీ నీ అందం చూసి నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనిపించింది. నన్ను పెళ్లి చేసుకుంటే నేను మిమ్మల్ని ప్రమాదం నుండి కాపాడుతాను. లేకుంటే మా అన్న మిమ్మల్ని చంపి తింటాడు అన్నది. తల్లిని, సోదరులను విడిచి నీతో తిరగడం నా వల్ల కాదన్నాడు భీముడు. అయితే వాళ్ళను కూడా తీసుకుని ఎటైనా పోదామంది హిడంబ. నిద్రపోతున్న వాళ్ళను నేను లేపను అన్నాడు భీముడు. ఆలస్యం చేస్తే మా అన్న వచ్చి మిమ్మల్ని చంపుతాడన్నది హిడంబ. ఏదీ రాని చూద్దామన్నాడు భీముడు. అంతలో అర్చుకుంటూ గద భుజాన పెట్టుకొని హిడంబాసురుడు రానే వచ్చాడు. ఆలస్యం చేసినందుకు చెల్లెల్ని చంపబోయాడు. అది భీముని వెనక దాక్కున్నది. భీముడు అమాంతం హిడంబాసుని పట్టుకొని కొంత దూరం లాక్కుపోయాడు. అక్కడే యుద్ధం చేస్తే ఆ చెప్పుడు తల్లి సోదరులు నిద్రలేస్తారని భయపడి హిడంబుణ్ణి దూరంగా తీసుకొని పోయి మోకాలతో డొక్కలో పొడిచాడు. ఆ పోటుకు హిడంబుడు సహించలేక పెద్ద కేక పెట్టాడు. మళ్ళీ మెల్లగా సర్దుకొని భీముని మీద పడ్డాడు. భీముడు వాని ఎడమకాలు పట్టుకొని 100 సార్లు గిరగిరా తిప్పి నడుం విరగొట్టి నేలకు కొట్టాడు. ఆ దెబ్బకు హిడంబాసుడు నెత్తురు కక్కుకొని ప్రాణాలు విడిచాడు. ఈ ద్వంద్వ యుద్ధం చెప్పుడుకు కుంతి కొడుకులతో కూడా మేలుకొని హిడంబ దారి చూపగా యుద్ధం జరిగే చోటికి వచ్చి హిడంబాసురుడు చావడం చూసింది. భీముని బలాన్ని అంతా మెచ్చుకున్నారు. హిడంబకు భీమునిపై అనురాగం ఏర్పడడాన్ని వారంతా గమనించి వారి ఇరువురికి వివాహం జరిపించారు. భీముడు హిడంబతో ఆ అడవిలో కొంతకాలం సుఖంగా గడిపాడు. ఆ తర్వాత వారి ఇరువురికి ఘటోత్కచుడనే కుమారుడును ఉద్భవించాడు. అతడు పుట్టగానే నవ యవ్వనుడుగాను అనేక శాస్త్రాలు తెలిసినవాడుగాను కనిపించాడు. తల్లిదండ్రులకు కుంతికి నమస్కరించి ఇలా అన్నాడు: నేను రాక్షస సైన్యంతో అరణ్యాల్లోనూ ఉంటాను. మీరు ఎప్పుడు కోరితే అప్పుడు వచ్చి మీకు తోడ్పడతాను.
పాండవులు ఘటోత్కచుణ్ణి వీడుకొల్పి తాము ఏకచక్రాపురానికి వచ్చారు. ఆ ఊరిలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట విడిది చేశారు. వేషాలు మార్చుకొని, నారచీరలు కట్టుకొని, ఋషుల వలె జడలు పెంచుకొని వేద మంత్రాలు చదువుతూ కొన్ని నాళ్ళు గడిపారు.